హాయ్ గైస్, పవన్ కళ్యాణ్ గారు ఒక సరికొత్త చరిత్రను సృష్టించాడు. అంటే స్కూల్ వైపు చూడాలంటే భయపడాలంటే మీరు అందరూ ఏకతాటి రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. మీరు కొంతమంది వైసీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఏ పార్టీ అయినా కాదు, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. బట్ గ్రామానికి దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఏకతాటి పైన ఉండడం అవసరం. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ గ్రామ ఉమ్మడి ఆస్తుల మీద కానీ మనందరం ఏకాభిప్రాయం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు థియేటర్ లో మాట్లాడుతున్నట్టు వీడియో క్లిప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం హోదాతో ప్రజలతో నేరుగా మాట్లాడారు. టెక్కలి మండలం రావివలస గ్రామ ప్రజలతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. ఈ వీడియో కాన్ఫరెన్స్ థియేటర్ లో చూపించడం దేశంలో మొట్టమొదటిసారి అవడంతో పవన్ కళ్యాణ్ గారు చరిత్ర సృష్టించాడు. దీనితో గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా పవన్ కళ్యాణ్ గారితో చెప్పగలిగారు. రోడ్లు లేవు, మంచి నీరు లేదు, విద్య సదుపాయాలు లేవని గ్రామస్తులు తమ సమస్యల గురించి చెప్పారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తమ గ్రామాభివృద్ధి కొరకు 15 కోట్లను మంజూరు చేశారు. ఇది కేవలం ఒక సభ కాదు, ఇది నేరుగా ప్రజల పాలన. ఇలాంటి కొత్త తరహా పాలన ప్రజలకు ఎంతో భరోసానిస్తుంది. ఇది జనసేన పార్టీకి మాత్రమే సాధ్యమైన పని అని అంటున్నారు అభిమానులు. కంటెంట్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.